ఇద్దరు భవ్య హసిత ఏమిటో మాట్లాడేసుకుంటున్నారు. ఏమిటర్రా మీ ఇద్దరు చెవులో ఏంటి అంత మాట్లాడుకునే విషయం? మాకు చెప్పండి, మేము వింటాము. మనము ఇప్పుడు దీపావళి గురించి మాట్లాడుతున్నాము. దీపావళి కరెక్టే, వచ్చే మనకి రాబోయే పండగ బుధవారమే కదా మనకి దీపావళి. బాగుంది, భలే గుర్తు చేశారు, మంచి విషయం. చెప్పండి చెప్పండి, మేము వింటాం. దీపావళి భారతీయులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఇది కూడా ఒకటి. ఈ పండుగ ప్రతి సంవత్సరము ఆశ్వయుజ మాసంలో బహుళ అమావాస్య నాడు జరుపుకుంటారు. ఈ పండుగ గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. హసిత, ఈ పండుగ గురించి మన తెలుగు వారిలో ప్రచారంలో ఉన్న కథ ఏమిటి? పూర్వము నరకాసుడు అని రాక్షసుడు ఉండేవాడు. అతను మురాసురుడు అని ఇంకొక రాక్షసునితో కలిసి ఎన్నో దురాఘాతములు చేసేవాడు. అతని బాధలు పడలేక ఇంద్రాది దేవతలు శ్రీకృష్ణుని శరణు వేడారు. అప్పుడు కృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి దండెత్తారు. ఆ యుద్ధములో నరకాసురుని బాణముల వలన శ్రీకృష్ణుడు స్పృహ తప్పిపోతారు. అప్పుడు వెంటనే సత్యభామ బాణములు తీసుకొని నరకాసునితో తీవ్రముగా పోరాడింది. ఆ రాక్షసుని చంపింది. నరకాసుర వధతో ప్రజలందరూ ఆనందంతో దీపాలు వెలిగించి పండుగ చేసుకుంటారు. నరకాసురుని చంపిన దినము నరక చతుర్దశి గాను, ఆ మరుసటి దినము దీపావళి అమావాస్య గాను ప్రసిద్ధి పొందింది. ఉత్తర భారతదేశంలో ఇదే రోజు శ్రీరాముడు రావణాసురుని చంపిన తర్వాత అయోధ్య ప్రవేశ దినంగా పండుగ చేసుకుంటారు. ఈ పండుగ అందరికి ఎంతో ఇష్టం. ఎందుకంటే ఈ రోజున మతాబులు, వెనముద్దులు, చించుబుద్దులు, కాకరలు మొదలవగా కలుస్తారు. ఇల్లంతా దీపాలతో అలంకరిస్తారు. ఈ సందర్భంలో దీపము గురించి మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సర్జ సర్వం, సంధ్యా దీప నమోస్తుతే. అంటే దీప జ్యోతిని దేవుని గాను, మనోవికాసానికి, ఆనందానికి, మంచితనానికి ప్రతిరూపంగా భావిస్తారు. దీపాలను మన ఇల్లంతా అలంకరించి మనలోని చీకట్లు అంటే అజ్ఞానాన్ని, మన చుట్టూ ఉన్న చీకట్లు అని పారదోదమా? బాగుందర్రా, దీపావళి గురించి చాలా విషయాలు చెప్పారు. దీపావళి గురించి ఉన్న కథలు, వాటి విశేషాలన్నీ బాగా చెప్పారమ్మా. నాకు నచ్చిందైతే మీరు దీపం గురించి చెప్పారు చూడండి, అది మటుకు చాలా బాగా నచ్చింది. ఆ దీపాన్ని ఎందుకు వెలిగిస్తాం? దీపాన్ని వెలిగించి మనం ఏం చెప్తున్నాం? మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి, ఇతరుల పైన ఉన్న ద్వేషాలు అన్ని భావాలు తీసి ప్రేమభావం పెంచి మనలో జ్యోతిని వెలిగించమని ఆ పరమాత్మని కోరుకుంటున్నాం. చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది దీపావళి. మరి దీపావళి పండుగ వచ్చేస్తుంది కదా, అందరూ సిద్ధమైపోయారా? ఇంట్లో దీపాలు అవన్నీ పెట్టేసుకున్నారా? కొత్త బట్టలన్నీ కొన్నారా? మరి కొనేసుకుని తయారైపోయారా అందరూ?